ఇటు వేలాది మంది పొట్టలు కొట్టడమే కాకుండా జీహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న రామ్కీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యూనియన్ అధ్యక్షుడు గోపాల్ గవర్నర్ కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న అగ్రిమెంట్ని కొనసాగించడం ఏంటని నిలదీశారు. రామ్కీ ఒప్పందంతో సుమారు వేలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఒప్పందాలు రద్దు చేసుకున్న తెలంగాణలో ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. తొలగించిన కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా బిల్లులు మాత్రం రామ్కీ చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామ్కీ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద స్కామ్. అది ఎట్లాంటిదంటే కాళేశ్వరం కన్నా పోలవరం కన్నా పెద్ద స్కామ్. ఈ జిహెచ్ఎంసీలో కడుతున్నటువంటి ప్రజల ట్యాక్స్ ఈ జిహెచ్ఎంసీని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఆ అగ్రిమెంట్ బట్టేవాజ్ అగ్రిమెంట్ హైదరాబాద్ ప్రజలకి, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరికీ లాస్. దాంతో ఒక్క రామ్కీకే లాభము. మన జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇలా దానికి 1100 కోట్లు ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జిహెచ్ఎంసీ తోటే పని చేయించుకుంటున్నారు. రామ్కీ మా హయ్యర్ ఆఫీసర్లతో కలిసి మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, వర్కర్స్, లేబర్స్ వీళ్ళతో పని చేయించుకొని బిల్లు మాత్రం రామ్కీకి ఇస్తున్నారు. ఇలా వేలాది కోట్లు ప్రజల పైసలు రామ్కీ జేబులోకి పోతున్నాయి. ఈ దోపిడీని ఆపాలనే మేము గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాం. మేమంతా కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగులమే, పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులము. మార్చి నెల, ఏప్రిల్ నెల జీతాలు రాలేదు. 262 మంది అన్నమో రామచంద్ర అని రోడ్ల పోటీ తిరుగుతున్నారు. గత 2008 సంవత్సరాల్లో జరిగినటువంటి